కొడుకుని చంపిన తండ్రి అరెస్ట్. కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ రామన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామన్ మీడియాతో మాట్లాడారు. ఇటు విషయంపై ఇద్దరిని పట్టుకుని అరెస్ట్ చేయగా వారు చేసిన నేరం ఒప్పుకున్నారని, వారి వద్ద నుండి 2 మోటార్ బైక్స్ మరియు 2 ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఏ రాజు అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అతను ఒక మనిషిని చంపినట్టుగా తెలిపిండు. దాంతో అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసి ఆ ఉగ్రవాది శివారులోకి వెళ్ళి చూడగా నిజంగానే ఒక మగ వ్యక్తి పేరు కోదండం రాజు, వయసు 25 సంవత్సరాలు, అతను చనిపోయి ఉగ్రవాది శివారులో పడి ఉన్నాడు. అటు డెడ్ బాడీని రికవరీ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ మృతుడు కోదండం రాజు అతని తండ్రిని, తల్లిని మరియు 2 చెల్లెలని మానసికంగా, శారీరకంగా హింసించడం, కట్టెతో దేనితో పడితే దాంతో కొట్టడం వల్ల వాళ్ళు మానసికంగా వేధించబడి అతన్ని చంపడానికి నిర్ణయించుకున్నాడు. కోదండం సాయిలు నిర్ణయించుకొని అనిల్ అనే ఒక వ్యక్తితో సుపారీ మాట్లాడుకొని అతన్ని మొన్నటి రోజు 29వ తారీఖు రాత్రి 9 గంటలకి అతన్ని తీసుకెళ్లి నవాబ్ వెంచర్లో అన్కాన్షియస్ అయ్యేదాకా మద్యం తాగించి అన్కాన్షియస్ అయిన తర్వాత అతని ఒక బండిపైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళి ఉగ్రవాది శివారులో SH11కి కొద్ది దూరంలో పొలాల్లో అన్కాన్షియస్ అయిన మనిషిని పడుకోబెట్టి రాజును టవల్తో గొంతు చుట్టూ చుట్టి ఉరిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపివేసినారు. ఇటు విషయంలో కోదండం సాయిని మరియు అనిల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కు తరలించడం జరుగుతుంది. నిన్నటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఒక మనిషి పేరు కోదండం సాయిలు దేవునిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి అతను ఒక మనిషిని చంపినట్టుగా తెలిపిండు. దాంతో అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసి ఆ ఉగ్రవాది శివారులోకి వెళ్ళి చూడగా నిజంగానే ఒక మగ వ్యక్తి పేరు కోదండం రాజు, వయసు 25 సంవత్సరాలు, అతను చనిపోయి ఉగ్రవాది శివారులో పడి ఉన్నాడు. అటు డెడ్ బాడీని రికవరీ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ మృతుడు కోదండం రాజు అతని తండ్రిని, తల్లిని మరియు 2 చెల్లెలని మానసికంగా, శారీరకంగా హింసించడం, కట్టెతో దేనితో పడితే దాంతో కొట్టడం వల్ల వాళ్ళు మానసికంగా వేధించబడి అతన్ని చంపడానికి నిర్ణయించుకున్నాడు. కోదండం సాయిలు నిర్ణయించుకొని అనిల్ అనే ఒక వ్యక్తితో సుపారీ మాట్లాడుకొని అతన్ని మొన్నటి రోజు 29వ తారీఖు రాత్రి 9 గంటలకి అతన్ని తీసుకెళ్లి నవాబ్ వెంచర్లో అన్కాన్షియస్ అయ్యేదాకా మద్యం తాగించి అన్కాన్షియస్ అయిన తర్వాత అతని ఒక బండిపైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళి ఉగ్రవాది శివారులో SH11కి కొద్ది దూరంలో పొలాల్లో అన్కాన్షియస్ అయిన మనిషిని పడుకోబెట్టి రాజును టవల్తో గొంతు చుట్టూ చుట్టి ఉరిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపివేసినారు. ఇటు విషయంలో కోదండం సాయిని మరియు అనిల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది.